Nescafe, world's largest coffee production company. L'Oreal, world's largest cosmetics company. Pure Life, world's largest water supplement company. Nestle Foods, world's largest food supplements company. ఈ 4 నెస్లే పేరెంట్ కంపెనీకి చెందినవి. మనం ఈరోజు ఈ నెస్లే సక్సెస్ గురించి తెలుసుకుందాం. నెస్లే దాదాపు 2000 రకాల బ్రాండెడ్ ప్రొడక్ట్స్ను ప్రపంచవ్యాప్తంగా అమ్ముతుంది. నెస్లే ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి? నెస్లేలో మొదట ఏ ప్రొడక్ట్స్ అమ్మేవారు? నెస్లేని ఎవరు ప్రారంభించారు? నెస్లే తన విమర్శలను తట్టుకుంటూ ఎలా ముందుకు వెళ్ళింది? ఈ విషయాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెస్లే కంపెనీని 1867లో హెన్రీ నెస్లే ఒక చిన్న ఫుడ్ బిజినెస్గా ప్రారంభించారు. హెన్రీ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో చిన్నపిల్లల పాల పొడిని అమ్మేవారు. హెన్రీ 1814లో ఫ్రాంక్ఫర్ట్ అనే జర్మనీకి చెందిన నగరంలో జన్మించారు. అదే నగరంలో ఫ్రాంక్ఫర్ట్ ఫార్మసీ అనే మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. ఇలా మందులు తయారు చేయడం నేర్చుకున్న హెన్రీ 4 సంవత్సరాలు అక్కడ పనిచేశాక తన 20లలో 1834 నుంచి 1839 కాలంలో స్విట్జర్లాండ్లోని వెవీ నగరానికి వలస వచ్చారు. లాసెన్ అనే స్విట్జర్లాండ్కి చెందిన నగరంలో తను సొంతగా ప్రిస్క్రిప్షన్ హ్యాండిల్ చేస్తూ మెడిసిన్స్ అమ్మేవారు. మరో 2 సంవత్సరాల తరువాత దీపాలలో వాడే నట్ ఆయిల్ని కూడా ప్రొడక్షన్ చేసి అమ్మేవారు. 1940లో యూరోప్లో వచ్చిన నీటి కరువు సమయంలో మినరల్ వాటర్ను కూడా సప్లై చేశాడు హెన్రీ. 1960లో క్లెమెంటిన్ థెరెస్ ఎహ్మాట్ను పెళ్లి చేసుకున్న హెన్రీ అదే సంవత్సరం ఎక్కువ మొత్తంలో నమోదైన చిన్నపిల్లల మరణాల సంఖ్యను తగ్గించేందుకు హెన్రీ కొత్తగా పిల్లలకు పోషకాలను అందించే న్యూట్రిషనల్ మిల్క్ పౌడర్ను తయారు చేశాడు. తన సొంత ఫార్ములాతో తయారు చేసిన మిల్క్ పౌడర్ను ఫెరైన్ లాక్టీ అని పేరు పెట్టాడు. ఇందుకు తన భార్య క్లెమెంటిన్ హెన్రీకు చాలా సహాయపడింది. క్లెమెంటిన్ ఒక డాక్టర్ కూతురు అవడంతో న్యూట్రిషనల్ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసేందుకు హెన్రీకి సహాయపడగలిగింది. ఫెరైన్ లాక్టే గురించి ఇంతగా చెప్పడానికి కారణం దీని ద్వారానే నెస్లే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇంకా అప్పట్లో తయారైన మొట్టమొదటి పాలపిండి. ఒక తల్లి భయంకరమైన రోగంతో బాధపడుతూ తన పసిపిల్లవాడికి పాలను అందించలేకపోవడంతో హెన్రీ తన పాలపిండితో ఆ పసిపిల్లవాడిని బ్రతికించడంతో ఫెరైన్ లాక్టే మిల్క్ పౌడర్ సక్సెస్ మొదలైంది. తయారు చేసిన కొత్తల్లోనే ఒక పసిపిల్లవాడిని తల్లి పాలకు బదులుగా పాలపిండిని తినిపించి అసలు మదర్ ఫీడింగ్ లేకుండా పిల్లవాడిని బ్రతికించగలిగాడు హెన్రీ. అప్పటి నుంచి తల్లిపాలు తాగేందుకు వీలులేని పిల్లల కోసం అత్యంత పోషకాలను అందించే మిల్క్ పౌడర్గా నెస్లే ఫేమస్ అయింది. అలా ఒక స్విట్జర్లాండ్లోనే కాకుండా అంతా యూరోప్ నుంచి వచ్చిన ఆర్డర్స్ను ఫుల్ఫిల్ చేయడానికి లండన్లో తన కొత్త ఆఫీస్ను ఓపెన్ చేశారు హెన్రీ. ఇంకో 5 సంవత్సరాలలో తన బిజినెస్ని సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా మొత్తం విస్తరించారు. హెన్రీకి 60 ఏళ్ళు వచ్చేసరికి నెస్లే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయ్యింది. కానీ హెన్రీ 1874లో నెస్లే కంపెనీని 1 మిలియన్ ఫ్రాంక్స్కి జూల్స్ మోన్రెట్కు అమ్మేశాడు. అప్పటి నుంచి నెస్లేలో కండెన్స్డ్ మిల్క్, చీజ్, చాక్లెట్స్ ఇలా కొత్త ప్రోడక్ట్స్ను లాంచ్ చేశారు. 1890లో హెన్రీ నెస్లే చనిపోయారు. అప్పటికే నెస్లేకి పోటీ అయిన పేజ్ ఫుడ్ కంపెనీ కండెన్స్డ్ మిల్క్ ప్రొడక్ట్స్లో సక్సెస్ అయ్యింది. అదే సంవత్సరం పేజ్ ఫుడ్ కంపెనీకి చెందిన పేజ్ బ్రదర్స్ ఇద్దరూ చనిపోవడంతో 2 కంపెనీస్కి చెందిన 3 ఫౌండర్స్ చనిపోవడంతో అదే సంవత్సరం 2 కంపెనీలకి చెందిన డైరెక్టర్స్ ఆ 2 కంపెనీలను కలిపేసి 20 ఫ్యాక్టరీలతో 1905లో మెర్జ్డ్ కంపెనీగా స్టార్ట్ చేశారు. 1917లో 40 ఫ్యాక్టరీలుగా ఉన్న నెస్లే కంపెనీ 1921కి వచ్చేసరికి 80 ఫ్యాక్టరీలుగా మారింది. 1930 నుంచి 1940 కాలంలో ఏషియా, లాటిన్ అమెరికాలో ఎక్కువగా తన ప్రొడక్ట్స్ను సప్లై చేసింది నెస్లే. ఇప్పటికీ నెస్లేకి 344 ఫ్యాక్టరీలకు పైగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అందులో మన ఇండియాలో 8 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రజెంట్ నెస్లేలో ఎక్కువగా సేల్స్ ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్లో నెస్కేఫ్ కాఫీ పౌడర్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. బ్రెజిల్లో ఎక్కువ మొత్తంలో మిగిలిపోయిన కాఫీ బీన్స్ని ఉపయోగించి బిజినెస్ చేయమని నెస్లేకు ఆఫర్ ఇచ్చింది బ్రెజిల్ గవర్నమెంట్.
బ్రెజిల్ వాళ్ళు కాఫీ బీన్స్ని కాఫీ క్యూబ్స్ చేసి ఇవ్వమని అడిగారు. కానీ నెస్లే కాఫీ పౌడర్నే చేసి ఇన్స్టెంట్ కాఫీ 1938లో లాంచ్ చేసింది. అలా 1 ఇయర్లో బ్రెజిల్, యుఎస్లో పాపులర్ కాఫీ బ్రాండ్గా ముద్ర వేసుకుంది నెస్లే. అప్పటి నుంచి ఇప్పటికీ పాపులర్ కాఫీ బ్రాండ్ నెస్కేఫ్. స్టార్బక్స్కు కూడా కాఫీ పౌడర్ రా మెటీరియల్స్ నెస్లే సప్లై చేస్తుంది. ఇంకా చెప్పాలంటే నెస్లే స్టార్బక్స్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నెస్లే స్టార్బక్స్ను ప్రమోట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసింది. 1947లో మ్యాగీని కొనేసింది నెస్లే. 1950లో క్రోసే అండ్ బ్లాక్వెల్ను కూడా కొనేసింది. 1963లో ఫిండస్, అప్పటికే ప్రపంచంలో ఫ్రోజన్ ఫుడ్లో మొదటి స్థానంలో ఉన్న కంపెనీని నెస్లే కొనేసింది. ఇలా నెస్లే ఒక్కో ప్రోడక్ట్ని లాంచ్ చేసుకుంటూ వెళ్తూ 1960 వచ్చేసరికి స్విట్జర్లాండ్లోనే అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీగా నిలిచింది. ప్రెజెంట్ యుఎస్లో నెస్లేకి 55 ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి. ప్రెజెంట్ బ్రెజిల్లో సప్లై అవుతున్న ఫుడ్ ప్రోడక్ట్స్లో 55% నెస్లేకు చెందినవే. కాఫీ మాత్రమే కాకుండా 1949లోనే నెస్లే నెస్టీ, నెస్క్విక్ను లాంచ్ చేసింది. ప్రెజెంట్ కాస్మెటిక్స్లో లార్జెస్ట్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ కంపెనీగా ఉన్న లోరియల్ను 1974లోనే 30% షేర్స్ నెస్లే కొనేసింది. ప్రెజెంట్ లోరియల్ నెస్లేకు చెందినదే. 1980స్లో ఫ్రిస్కీస్, కిట్ క్యాట్, ఆఫ్టర్ ఈట్ను నెస్లే లాంచ్ చేసింది. ఇంకా 1992లో నెస్లే ప్యూర్ లైఫ్ వాటర్ సప్లిమెంట్స్ను నెస్లే లాంచ్ చేసింది. నెస్లే ప్యూర్ లైఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ వాటర్ బాటిల్ సప్లై కంపెనీ. నెస్లే సప్లై చేసే ప్రోడక్ట్స్ లిక్విడ్ బెవరేజెస్, నెస్ప్రెస్సో, నెస్కేఫ్, మిలో, పెట్ కేర్, ఫెలిక్స్, మెర్రిక్, న్యూట్రిషన్ బ్రాండ్స్, నెస్లే నాన్, నెస్లే నాన్ ప్రో, నెస్లే సెరెలాక్, నెస్టమ్, నెస్లే లాక్టోజన్, A+, మిల్క్ మెయిడ్, లాక్టోగ్రో, సెరిగ్రో, నాన్గ్రో, కుకింగ్ బ్రాండ్స్, మ్యాగీ, స్టోఫర్స్, గార్డెన్ గవర్నమెంట్, ఐస్ క్రీమ్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, నెస్లే నీడో, నెస్లే కాఫీ మేట్, ఐస్ క్రీమ్ నెస్లే, చాక్లెట్స్, నెస్లే కిట్ క్యాట్, నెస్లే మంచ్, నెస్లే కెయిలర్, మిల్కీ బార్, వాటర్ సప్లిమెంట్స్, ఎస్ పెల్లెగ్రినో, పెరియర్, ప్యూర్ లైఫ్. కాస్మెటిక్స్లో ఫేమస్ బ్రాండ్స్ లోరియల్, గార్నియర్. ఇంకా నెస్కేఫ్ సన్ రైజ్, ఎవ్రీడే, పోలో, నెస్క్విక్, నెస్టీ, బార్1, చీరియోస్, ఏరో చాక్లెట్, ఫ్రిస్కీస్, ఇలా చెప్పుకుంటూ పోతే 2000 రకాల బ్రాండెడ్ ప్రోడక్ట్స్ను నెస్లే ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తుంది. అయితే ఇంత సక్సెస్ అయిన కంపెనీ ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి విమర్శలను కూడా ఎదుర్కొంది. నెస్లేను ఆపేయాలని చాలా దేశాలలో గొడవలు జరిగాయి. దీనికి కారణం బ్రెస్ట్ ఫీడింగ్ కంటే తమ మిల్క్ ప్రోడక్ట్సే బెటర్ అని యాడ్స్లో ప్రమోట్ చేయడం, మిల్క్ పౌడర్ శాంపిల్స్ను ప్రజలకు ఇచ్చి ఆకర్షించడం. నెస్లే అన్వాంటెడ్ ప్రమోషన్స్ను బ్యాన్ చేయడానికి WHO ఇన్వాల్వ్ అయింది. బ్రెస్ట్ ఫీడ్కి సంబంధించిన యాడ్స్, ప్రమోషన్స్ని ఏ కంపెనీ ప్రమోట్ చేయకూడదని రెస్ట్రిక్షన్ విధించింది. అలాగే ఆఫ్రికాలో చిన్నపిల్లల చేత పనిచేయించడం, కాలిఫోర్నియా ఫారెస్ట్లో ఇల్లీగల్గా వాటర్ని యూజ్ చేసుకోవడం, 2015లో కాలిఫోర్నియాలో వచ్చిన నీటి కరువుకి కారణం నెస్లే అని ప్రభుత్వం గుర్తించింది. కాలిఫోర్నియాలోని అడవులలోని వాటర్ని తవ్వేందుకు 1988 వరకు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్న నెస్లే 2015 వరకు ఇల్లీగల్గా వాటర్ని యూజ్ చేసి ప్యాక్డ్ బాటిల్స్లో అమ్మడంతో కాలిఫోర్నియాలో నీటి కరువు ఏర్పడింది. నీటి కరువు వచ్చేంత వరకు నెస్లే ఆ నీటిని ఉపయోగించుకున్నట్టు గవర్నమెంట్కి కూడా తెలియదు. అలాగే 2015లో FSSAI లెడ్ కంటెంట్ ఫుడ్లో ఎక్కువ ఉందని మ్యాగీని బ్యాన్ చేసింది. కానీ అదే సంవత్సరం సుప్రీంకోర్టులో కేసు గెలవడంతో మ్యాగీని తిరిగి లాంచ్ చేసింది నెస్లే. 1983లో మ్యాగీని ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేశారు. ప్రెజెంట్ మ్యాగీ ఇండియాలో హయ్యెస్ట్ సేల్స్ ఉన్న నెస్లే ప్రోడక్ట్. మన ఇండియాలో పంజాబ్కి చెందిన మోగా అనే ప్రాంతంలో నెస్లే ఫస్ట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసింది. ఆ తరువాత తమిళనాడులోని చౌలోది, కర్ణాటకలోని నంజన్గూడ్, హర్యానాలోని సమాల్ఖా, గోవాలోని పోండా, బిచోలిం, ఉత్తరాఖండ్లోని పంత్ నగర్, ఇలా 1961 నుంచి ఇప్పటికీ నెస్లే మన ఇండియాలో ప్రోడక్ట్స్ను సప్లై చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన కంపెనీ కాబట్టి ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంది నెస్లే. నెస్లే గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కేఎంఎస్ వీడియోస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో.